ఎవరికి ఇచ్చిన ఇప్పుడు నాకు ఫస్ట్ ఎవరికి ఇచ్చిన నువ్వు వాళ్ళు ఫస్ట్ అలా ఫోన్ మీరేబట్టి మా వాడు ఇరుక్కున్నాడు ఎవరికి ఇప్పించినావు పైసలు నరుకుత బండ పెట్టి ఒక్కొక్కరిని ఎవడతాడు మాకైతే డబ్బులు అయితే ఏం అవసరం లేదు ఇంట్లోకి అయితే మరి ఇంకెవరి కోసం అడిగినా దేనికోసం అడిగినా అది నేను అడిగి హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ఇద్దరి మధ్యలో ప్రాంక్స్ వర్కౌట్ అయితే లేదు, నేను చేయొద్దనే ఫిక్స్ అయిపోయినా డుగ్గాడు లేకుండా. కాకపోతే డుగ్గాడు వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిండు. సో ఈ రోజు నాకు ఒక ఐడియా వచ్చింది, కావ్యపైన మళ్ళీ ఒక ప్రాంక్ చేద్దామని అనిపించింది. తేజ అని మా బామ్మర్ది ఉన్నాడు, వాడికి కాల్ చేస్తున్నాను నేను. ఎండ్ వరకు చూడండి గైస్. హలో, ఏడున్నావురా? ఎటు? గుడికి పోతున్నా. ఇదేంద్ర కొత్తగా నువ్వు గుడికి? మాలెత్తున్నా. ఒక 5 నిమిషాలు ఫ్రీ ఉన్నా? ఏం లేదు, అక్క మీద చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఏం లేదు, బావా ఒక 3 లక్షలు తీసుకున్నాడు నా దగ్గర. చేస్తే ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు మొత్తానికి. మొన్నటి వరకు మొన్ననేమో ఇస్తా అన్నాడు, ఇప్పుడు మొత్తానికి ఇస్తాడు. ఫోన్లు కూడా లిఫ్ట్ ఎత్తలేడు, స్విచ్ ఆఫ్ పెడతాడు. అసలు ఏంది సంగతి, నీ వరకు తీసుకురావద్దు అనుకున్నా అన్నట్టుగా ఫోన్ చేసి మాట్లాడు. చిన్నగా కాదుకొని గట్టిగానే ఇయ్యు, ఓకేనా? దెబ్బకి షాక్ అయ్యి షేక్ కావాలి. నవ్వకు, దాని ముంగట అస్సలు దొరకకు. ఎట్లా అంటే అట్లా మాట్లాడు, ఓకేనా? నేను కిందికి పోతున్నా, పోయిన తర్వాత ఒక 2 minutes చెప్తాను. నీకు మెల్ల మెసేజ్ చేస్తా, చేసి ఫోన్ పక్కన పడేస్తా. నాకు తెలియదు, నా ఫోన్కే చేయరా, ఓకేనా? డన్నా? రికార్డ్ చేసి సరే డిలీట్ చేస్తాను. నీకు ఒక మెసేజ్ పెట్టి అది కూడా డిలీట్ చేస్తాను, అప్పుడు కాల్ చేయి, ఓకేనా? ఓకేనా? ఓకే మరి డన్. సో గైస్, ఇప్పుడు నేనైతే కిందికి పోతాను. అంటే మరీ ఎక్కువ టెన్షన్ పెట్టాను అట్లా అని చెప్పేసి తక్కువ కూడా చెయ్య, కొంచెం చేస్తా. అతి చెయ్య, కొంచెం చేస్తా. లోపలికి ఎలా ఏత్తనే వాడా ఇష్టా రాదు. బలుపు పిలిచినందుకు నీకే నేను చేసి ఇస్తుంది. అది చేయాలన్నా చేస్తావా? అది రమ్మంటావు జరగవు మరి. చపాతీ తీసుకున్నా ఎలా? ఎన్నిసార్లు తింటావు? ఎన్నిసార్లు తిన్నాను. అప్పుడు చపాతీ వద్దు కానీ నాకేమైనా గుర్తు అవుతాను. అదే చపాతీ తిన్నాం. చపాతీ కాదు, నాకేమైనా గుర్తు అవుతాను. ఏమన్నా అంటే ఏమైనా చేయొచ్చు కదా. చెప్తా. ఏమైనా చేయొచ్చు. ఫోన్ ఛార్జింగ్ పెడతావాడా? ఛార్జింగ్ పెట్టేస్తా. ఏమైనా చేయొచ్చు కదా. పాస్తా ఇట్లా ఏమన్నా. పాస్తా ఇప్పుడు నేను చెయ్య, ఓపిక లేదు. అందుకే చపాతీ ఏమన్నా చపాతీ ఎత్తే నేను తింటా అని చెప్తాను. నాకు తీసి దుఃఖాడిది పాపం. అది ఎంత తక్కువనే ఉంది కదా. ఉండని మంచిగా ఉంది కానీ పాస్తా వేయచ్చు కదా. ఓపిక లేదు, నేను చెయ్య. ఇట్లా నానబెట్టే అన్ని చేయించుకుంటాను పనులు. పని కంటే అధ్వానం అవుతాన్నా బంతిగాని కంటే అధ్వానం అవుతాను సినిమాలో. నేను చేయలే ఎప్పుడు చేస్తాను కానీ తక్కువ, నా అంత కాదు కదా. డిలీట్ ఇది అచ్చులో పెట్టారు, అది ల్యాప్లోకి వెళ్ళి డిలీట్ ఫోన్లోకి వెళ్ళి అచ్చులో పెడతాం. తర్వాత ఎక్కువ ఉన్నాయి ఉంచు. చిన్న ఆకలి అవుతుంది అందుకే అంటాను. ఏమన్నా చెయ్యి రాదురా, ఎందుకు రా చేస్తా. నీళ్ళని వేడి అంటాను నన్ను. ఇవే తగ్గించుకుంటే మంచిది. బక్క పిట్టగిట్టినట్టు అంత ప్లీజ్. మరి ఈ పాత ఉన్నాయి కొన్ని, అవి తీసేస్తాను. మోడల్
మోడల్ మోడల్ ఇవి ఇస్తాయి అంత ఉగ్గు కథ ఎందుకు ఇక 2022 కదా లేదు చెప్పురా. ఇంట్లోనే ఉన్నారా? బిబ్బి వేసాడు నీకు అక్కకి అన్న దేనికి రా? సరే ఇస్తాను. ఇంకో తేజ మాట్లాడుతా ఉంటాను. హలో చెప్పరా. ఏంటిది ఏంటిరా? చెప్పురా. వచ్చిర్రా నువ్వు వంశాడు ఇట్లా మొన్న ఫోన్ చేసి వచ్చిలేదా? ఏమన్నమాటగా నువ్వే పైసలా లేవురా? పైసలు అయితే లేవురా. తప్పేమన్నాడు వచ్చిలే నువ్వు వంశాడు. నేను తర్వాత చేస్తే తీరా ఫోను. సరే ఎందుకు పైసలు చెప్పు చెప్పు చెప్పు. సరే రే నేను తర్వాత ఫోన్ చేస్తా బయటకు వెళ్ళిన తర్వాత. నా దగ్గరనే ఉన్నదిరా ఫోను. నా దగ్గరనే ఉందిరా ఫోను. నేను తర్వాత చేస్తే బయటకు వెళ్ళిన తర్వాత ఇట్లా ఫోన్ చేస్తా. నా చేతుల్లో ఉంది ఫోను. ఏంటిది మళ్ళీ ఎప్పుడా? నేను బయటకు వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తారా మళ్ళా? 2 లక్షలు 2 లక్షలు ఎవరి దగ్గర? జోకులు చెప్తాను ఇతను. మీ మైన ఆయన బావకి ఎట్లా తెలుసు? నిన్నడుగు నువ్వు ఇప్పించినావా? ఎందుకు నేను తర్వాత చెప్తా అని చెప్పినారు. ఎందుకురా నీకు అర్థం కాదు చెప్తా ఒకసారి. ఎందుకు ఇప్పించినావురా? జోకు నేను నమ్మాలా? బెల్లంపల్లికి వచ్చేటప్పుడు బండి పట్టుకుని రాలి. బండి మళ్ళీ మా కరీంనగర్ ఎందుకు? బండి పేపర్లు ఎనర్జీనే ఉన్నాయి. ఒకసారి ఇంట్లో ఉన్నాయి బండి పేపర్లు నా పేరు మీద ఉన్నాయి. మరి అదే ఇంట్లో ఉన్నాయి బండి పేపర్లు. బండి పేపర్లు ఏడుంటాయో తెలియదు ఇంట్లో. అంటే బాగా తెలుసు ఎక్కడ పెడతాడు ఏందనేది. ఇంట్లో లేవు ఇప్పుడు బండి పేపర్లు. ఏమైంది? మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి. ఆయనకి ఎందుకు ఇచ్చిండు? నేను మళ్ళీ చేస్తా అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు నీకు చెప్తే అర్థం కాదు. నాకు క్లారిటీ చెప్పురా. నువ్వు సగం సగం అతుకులకి చెప్తే నాకు అర్థం అయితే లేదు. సగం సగం అతుకులకి చెప్తే నాకు అర్థం అయితే లేదు. 2 లక్షలు అవసరం ఉన్నది. కాల్ చేసాడు ఎవరు? బావా నీకు? ఓకే నువ్వు ఇచ్చినావా? ఎందుకు ఇప్పించినావు? అరే ఇక బావకు అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు నీకేం అవసరం? 2 lakhs ఎందుకు అడిగినావు? దేనికోసం అడిగిన? అరే నేను తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పి నీకు తెలియదు. నీకు ఎందుకు అవన్నీ? ఏదన్నా ఒకటి పెడితే కొంచెం నమ్మకం ఉంటుంది కదా అన్నాడు నా ఫ్రెండ్. మరి ఎవడైనా ఎందుకు ఇస్తాడు 2 లక్షలు నమ్మకం లేని? అయన్నొద్దు పాయింట్కి రా. వేరే టోన్కి ఎందుకు ఇస్తాడు? బావా రింగ్ పెట్టన్నారా అన్నాడు. ఆయన రింగ్ వద్దు అన్నాడు. బైక్ పేపర్స్ అన్నా ఇవన్నీ ఉన్నాయా? బైక్ పేపర్స్ ఉన్నాయా అన్నాడు. బైక్ పేపర్స్ పెట్టిండు. ఎందుకు ఫోన్ చేసి నా తలకాయ ఏంటండి ఇప్పుడు? కాదు ఆయన అడిగినప్పుడు ఏం అవసరం అని అడగలేను. అవసరం ఉన్నదా తర్వాత చెప్తా అన్నాడు. ఒకసారి ఆగరా మళ్ళీ చెప్తాను. కాదు నేను చెప్పాను. ఇప్పుడు నాకు సాయంత్రం వరకు గుర్తకపోతే నా తలకాయ ఖరాబ్ చేస్తా. మా ఇంటికి వచ్చి చుల్లు పెడతా అంటాడు. సాయంత్రం వరకు? సాయంత్రం 5 వరకు నా డబ్బులు నాకు పడకపోతే మీ ఇంటికి వచ్చి చుల్లు చేస్తాం. మీ డాడీ అని చెప్తాం. మీ ఇంట్లో మీ అమ్మకి నీకు అనవసరం అది. నువ్వు ఆగు.
ఎన్ని రోజులు అయితే చెప్పి తీసుకొని 2 months అవుతాను. ఒకసారి ఆగురా, నేను క్లారిఫికేషన్ తీసుకుంటా దేనికోసం తీసుకున్నాడు అనేది. 2 తర్వాత months, నేను 1 month, 1.5 month. సరే కడదాం కానీ ఒకసారి క్లారిఫికేషన్ తెలుసుకుంటా నేను దేనికోసం తీసుకున్నాడని. కారణం తెలియాలి కదా నాకు ఫస్ట్. నిజమా వద్దామో కూడా తెలియాలి నాకు. అడుగు గట్టి అడుగు. నేను మెల్లగా మాట్లాడతాను కానీ ఆయన ఫోన్ మాట్లాడతా అన్నాడు. ఆయన కూడా ఎత్తాడు బావకి ఫోన్. సరేరా, కాల్ చేసి మాట్లాడతా అన్నా. సరే ఎవరి కోసం అడిగిందో నేను అడుగుతా ఒక్క నిమిషం. మాకైతే ఏం అవసరం లేదురా, నాకు తెలిసి అయితే మాకైతే డబ్బులు అయితే ఏం అవసరం లేదు ఇంట్లోకైతే. మరి ఇంకెవరి కోసం అడిగినా దేనికోసం అడిగినా అది నేను అడిగి తెలుసుకొని ఫోన్ చేస్తాను. నిజమేనా 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 అడుగుతానా? ఎవరి కోసం అరే మనకి దిక్కులే అంటే నువ్వు వేరేళ్ళకి ఎందుకు అడిగిస్తాను? అరే మనకి దిక్కులే అంటే నువ్వు వేరేళ్ళకి ఎందుకు అడిగిస్తాను? అట్టిగా ఫోన్ చేసినాడు. అట్టి అట్టి ఎవరు నాటకాలు లేడు. అట్టి కనుక నాకు అర్థమైంది. అట్టి ఎవరు ఫోన్ చేసి డబ్బులు తీసుకుని 2 లక్షలు నాకు వేరే వాళ్ళు అడుగుతారు, నేను వేరే వాళ్ళు అడిగిచ్చిన 2 నెలలే బండి పేపర్లు ఇవన్నీ అట్టిగా ఎందుకు చెప్తారు ఎవరు? వేరేటోళ్ళు ఎవరైనా బయట వాళ్ళు అట్టిగా అబద్ధాలు చెప్పి ఉట్టియడానికి చెప్పేటోడు ఆడేవాడని బయటోడా చెప్పేటోడు? వాడెందుకు నాకు అబద్ధం చెప్తాడు? వాడెందుకు చెప్తారు? వేరేటోళ్ళు చెప్తారు, వాడెందుకు చెప్తారు? నాకు అర్థం కాదు. నువ్వు వాడిని ఎందుకు అడిగిన చెప్పు? ఎవరికి ఇచ్చినావు ఇప్పుడు నాకు ఫస్ట్? ఎవరికి ఇచ్చినావు నువ్వు? వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఫోన్ ఎవరికి ఇచ్చినావు? వాళ్ళకి ఫోన్ ఎవరికి అడిగి ఇచ్చినావు? నువ్వు ఎవరికి అడిగి కానీ చెప్తాను నీకు నేను చెప్పేది. ఎవరు అడుగుతా వాళ్ళకి ఎందుకు అడిగిస్తావు? నేను అడుగుతాను నువ్వు ఎవరు అడుగుతా ఎందుకు అడిగిస్తాను? నేను ఒకటి అనుకున్నా, అది దానకర్ణవా? నీ దగ్గర ఇంతగానో ఉన్నాయా? నేను ఒకటి అనుకున్నా, అది మిస్ఫైర్ అయింది. ఏమైంది? ఏమనుకున్నావు? ఎవడో అడిగినట్టున్నాడు, పాపం అనిపించి అడిగినావు నువ్వు. వాడు ఇవ్వకపోతే ఇప్పుడు ఏం చెప్తావు? కట్టు, నువ్వు కట్టు. నువ్వు బండి పేపర్లు ఎందుకు పెట్టినావు? సరే వేరే వాళ్ళకి అడిగించినా హెల్ప్ చేసినావు, ఓకే. మరి వాళ్ళకన్నా మీరు ఏదైనా పెట్టండి అన్నా మరి మీకు ఇస్తారు అని చెప్పి పెట్టాలి కానీ నీరెందుకు తీసుకుపోయి మధ్యలో ఎందుకు పెట్టి? నువ్వెందుకు మధ్యలో ఉన్నావు? ఎందుకు మధ్యలో ఉన్నావు నువ్వు అని అడుగుతాను. మధ్యలో నేను పక్క పంటున్నా, మధ్యలో సాయిగాడు ఉండే. నాకు అర్థమైందా? ఎక్కడి నుంచి కడతావు ఇప్పుడు ఈవినింగ్ వరకు? అంటే తీసుకొస్తే మనకి ఎవరికి ఇచ్చినావో నాకు తెలియాలి. దానికి ఎందుకు మాట్లాడుకుంటా? నా ప్రాబ్లం కదా, నేను మాట్లాడుకుంటాను. హలో, అరే నీకు నేను చెప్పినా కదా బయటకు పోయినప్పుడు ఫోన్ చెప్తాను. మళ్ళీ ఎందుకు? ఎవరికి అడిగి ఇచ్చిండట? వాళ్ళ పేరు ఇట్లా తెలుసా? మాకైతే ఏం అవసరం లేదురా, మా కోసం అయితే అడిగి ఉండడు. కానీ ఎవరికి అడిగి ఇచ్చిండో వాళ్ళ పేరు ఏమన్నా తెలుసా? నేను ఈయన ఎవరికో అడిగిచ్చిండ్రా, ఎవరో వాళ్ళు తెలిస్తే వాళ్ళకి ఫోన్ చేసి మనం అడిగినాం అనుకో ఇచ్చేస్తారు కదా. అసలు ఎందుకు ఇచ్చిండట? అంతానే ఉన్నట. ఏమో నాకు తెలియదు. ఆయన ఇప్పుడు ఏమున్నా చెప్పు, ఇప్పుడు బైక్ తీసుకోపోతారు అంతే, తీసుకోపోని. నేను ఇచ్చిన గిఫ్ట్కే వాల్యూ లేదు. అయినా నాకు ఇప్పటివరకు చెప్పలేదు ఆయన. వాళ్ళు ఎవరో చెప్తే నేను అలా అడుగుతా ఫోన్ చేసి. మరి ఇప్పుడు మీరేబట్టి మా వాడు ఇరుక్కున్నాడు, ఇప్పుడు వచ్చి మీరు కట్టుర్రే అని చెప్పి. ఒకసారి అరే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవినింగ్ వరకు అలాగే ఇప్పుడు ఎంత 2 లక్షలు కదా, 2,50,000 ఇస్తా అని చెప్పేసి. సరేనా? ఈవినింగ్ వరకు ఇప్పుడు ఇంకొక ఈవినింగ్ వరకు ఏడికెళ్ళి ఇస్తావు? అసలు ఎవరికి ఇప్పించినావు ఇప్పుడు నాకు ఫస్ట్? నీకు అనవసరం. ఇప్పుడు ఎవరికి ఇప్పించినావు పైసలు? అరే ఇప్పుడు సరే, ఇప్పుడు అలాగే ఎంత 2 లక్షలు ఇచ్చారు కదా, 2,50,000 ఇచ్చేస్తాను. ఇప్పుడు కాదు బావా, సరే నేను చెప్పాను. చెప్పురా. వాడు ఫోన్ చేస్తాడట, వాడితో మాట్లాడు. మరి మాట్లాడతా, వానికి ఫోన్ చేసింది ఆల్రెడీ. నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వు ఎవరికి ఇప్పించినావు వాంతో మాట్లాడు, వీంతో ఎందుకు మాట్లాడతాను? నాదేముంది ఇప్పుడు కరీంనగర్ లేదంటే మీటింగ్ రావాలా అంటున్నాడు. ఎవడత్తాడు? కాదురా, నరుకుత బండ పెట్టి ఒక్కొక్కరిని ఎవడత్తాడు? నరుకుత బండ పెట్టి ఒక్కొక్కరిని ఎవడత్తాడు? అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. ఎవరికి ఇప్పించినావు? వాని పేరు వానికి ఫోన్ చేయి. ఎవడో మన ఇంటికి మధ్యలో ఈ సాయిగాడు ఉన్నాడు ఆడిపోతుడు, మనకేమైతుంది? ఈ సాయిగాడు ఉన్నాడు ఆడిపోతుడు, మనకేమైతుంది? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఆడేం చేసిండు? ఆడే ఉన్నాడు మధ్యలో. పెట్టింది నీ బండి పేపర్ కదా, వాడేం చేస్తాడు? బండి నా పేరు లేదు కదా, నా పేరు మీద నీ పేరు. నిన్ను అడుగుతారు, అరే ఎవరో అనుకొని చెప్పారు. ఒకటి నీకు క్లారిటీ ఇస్తున్నా, బండి ఎవరి పేరు ఉంటే అన్న అడుగుతారు వచ్చి, మనకేం సంబంధం?
డ్రామా లే నన్ను ఎందుకు బుక్ చేస్తాను? అరే ఇప్పుడు అరే ఇవ్వరా అనుకోరా, నేను మాట్లాడతా వాళ్ళతో. అంటే ఆ ఇచ్చిన గిఫ్ట్ నీకు వాల్యూ లేదన్నమాట. అని నేనే వాల్యూ లేదు గిఫ్ట్కి ఏముంది కానీ, గిఫ్ట్కి ఏముంది కానీ. అరే అరే ఎవరో అనుకున్నావు అంతంత అనుకో, పెద్ద పెద్ద ఎట్లైనా మాట్లాడద్దు నేనే కానీ వాళ్ళతోటి. ఇప్పుడు వాళ్ళకి ఎంత 3 లక్షలు ఇస్తా అని చెప్పారు. మరి ఇంకో 1 అవర్ ఆగితే 3 లక్షలు ఇస్తా. ఎక్కడ నుంచి ఉన్నాయి? వస్తే మనకి రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చేటోళ్ళు. ఎక్కడ నుంచి వస్తాయి? 4 లక్షలు ఇద్దాం, అడుగురా ఒకసారి. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్. కాదు కొన్ని ఇండియన్ వైల్డ్ అడుగుదాం. అసలు ఎంతరా కరెక్ట్ అమౌంట్? 4,50,000. అవు 2 అంటే ఇప్పుడు 2 పెరిగింది, డిమాండ్ పెరిగింది అట్లా. ఈయన నేను అడిగేటప్పుడు ఎవరి పేరు చెప్పి అడగలేదా? ఎవరి పేరు చెప్పి ఎవరి కోసం అని అడగలే? నిఖిత అంట. ఈయనకనే అడిగిండే. నిఖిత అనే ఫ్రెండ్కి అవసరం ఉందా? అదేరా ఇప్పుడు ఎవరి కోసం అడిగిండు, ఫ్రెండ్ అంటాను కదా, వాళ్ళు ఎవరో వెళ్తే నెల ఫోన్ చేసి నిఖిత అడుగుతా. నిఖితనా? సరే చెప్పకని చెప్పినా. నిఖిత ఎవరు? ఏమో మరి నాకు తెలియదంట. నిఖిత ఎవరు? నువ్వు వదులు. నిఖిత ఎవరన్నా? అయిపోయింది. నిఖిత ఎవరు చెప్పు నాకు ఫస్ట్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అరే నిఖిత ఎవరు? మా ఫ్రెండ్, జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్, ఆమె కోసం ఫ్రెండ్ ఎవరు ఉన్నారు నాకు తెలియకుండా? నేను చెప్తాను. చెప్తాడు నేను. నువ్వు అంటే మ్యారేజ్ కాకుండా హైదరాబాద్ ఫ్రెండ్ అంట ఆ అమ్మాయి. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. ఎవరితో? నిఖిత ఎవరితో చెప్పు. నిఖిత అనే అమ్మాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎవరు నీ గురించి తెలుసు, ఎవరు నిఖిత? దుగ్గువాడి గురించి తెలుసు, బాబు గురించి తెలుసు, మొత్తం తెలుసు అమ్మాయికి. ఇప్పుడు ఆమెకు ప్రాబ్లం ఏందట? ఆమెకి ఏదో ప్రాబ్లం వస్తే బావని అడిగిందట. బావ జెంటిల్మెన్ కదా. అంత ఏం లేదు ఈయనకి. ఈయనకి ఎవరు ఫోన్ చేయరు అని. రే 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 నేను డబ్బుల వరకే చెప్పమని, నాకు అంతా నరకం అని నేను అర్థమైందా? ఈ నిజంగా నన్ను బుక్ చేసేటట్టున్నాడు. నేను అనుకున్నారా మీ గురించి నాకు తెలుసు, ఈయనకంత సీన్ లేదు. 2 లక్షలు తీసుకునే అంత. అరే నేను టాపిక్ అంతా అటు తీసుకుపో. అద్దు నన్ను ఇరికేగు నువ్వు, అద్దు దాంట్లో పెడతా. నాకు ఆడికే డౌట్ వచ్చింది. 2 లక్షలు నిఖిత అనే అమ్మాయి మాత్రం నిజంగా ఏంటి నువ్వు దానికి చెప్పక అట్లా, నువ్వు అది నిజంగానే అనుకుంటది మరి అది. ఇంకో అట్లా నేను వచ్చినప్పుడు నా ఫోన్ తో మాట్లాడుతున్నాను. వీడి చెప్పురా అంటే అమ్మ తోడు నిజంగానే అనుకుంటా అది. ఇప్పటికే అమ్మ కాదు, ఈయనకి ఫోన్ చేసి నేను చిన్న ప్రాంక్ ట్రై చేద్దాంరా, డొగ్గాడు ఇంట్లో లేడు కదా, మన ఇద్దరి మధ్యలో ప్రాంక్స్ వర్కౌట్ అవుతుంది చేద్దామని అట్లా చిన్నగా అంటే ఇటు మొత్తం దాన్ని ఎక్కడికో తీసుకుపోతాను కదా. అరే నువ్వు ఎట్లా పైసలు కట్టలే అంతగానం తీసుకోవాలి నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడే పైసలు అడిగి ఇచ్చిందంటే గ్రేట్. ఇంకా అలా అరే ఇప్పుడు ఇది ప్రాంక్ అని చెప్పేసి కవర్ చేసిన మెల్లగా నువ్వు, అది తర్వాత మనం గడప పైసలు నీకు తలకే ఉందా ఇట్లా డైరెక్ట్ ఫోన్ చేస్తాం. అరే ఇప్పుడు ప్రాంక్ అని చెప్పి దీని ముంగట కవర్ చేసిన, ఇప్పుడు నమ్ముతుంది అది. నంబర్లు ఇస్తా నేను ఇంటికాడ వస్తే. నేను ఇంకో గంట ఆయనతోనే కాల్ చేపిస్తా. సరే ఇప్పుడు ఇది ప్రాంక్ అని నమ్మిందిరా, నిజంగా ప్రాంక్ అని నమ్మింది. అట్లానే కవర్ చేస్తాను, నువ్వు కూడా అట్లనే కవర్ చేశారేనా? గంట తర్వాత కాల్ చేస్తుండే డైరెక్ట్ మాట్లాడు. మరి నిఖిత కాల్ చేయదా? నీకు నేను వచ్చినప్పుడే నా మొబైల్ నుండి మాట్లాడుతుందా? ఇగిరంతా నేను మొన్న భద్రాచలం ఎందుకైనా చెప్పు. ఆ రోజు పోలే మనం పోతాం కదా. మనం ఎప్పుడు పోయాం భద్రాచలం? నైట్ భద్రాచలం పోలే మనం. అటు మన వంజంగి అనుకుని అటు పోయినా. భద్రాచలం మీరు హోటల్లో పడుకున్నప్పుడు మేము ఇద్దరం కలిసి బయటికి పోయాను. ఇక నడుకురా, ఇక నా పక్క క్యాచ్ పండుకుంది, నాకు సోయి లేదని చెప్పి. ఇక లేదు మీరు పడుకున్నారు. సరే అరే ఇవన్నీ చెప్పొద్దు సీక్రెట్స్ అని చెప్పిన. ఫోటోలు ఉండే పంపి పంపి ఆడేది పంపి. పంపిస్తాను. అరే నువ్వు నిజంగా ఇప్పుడు పంపిరా, అది చూపెడతా, కెమెరా కూడా అన్న చూపెడతా. ఏంటిది పంపిస్తా, పంపిరా. ఇగో అరే వాళ్ళు నిజం అనుకుంటారు రా, నువ్వు పంపి సరే పంపిస్తాను. పంపిస్తా ఉంటే దొరుకుతుంది, నువ్వు నాటకాలు చేయకు కానీ. సరే ప్రాంక్ అని చెప్పి మేనేజ్ చేసిన, నువ్వు కూడా ఇంకా బుగ్గా ట్రై చేస్తారు ఇక్కడ చాలు. సరే ఇది చాలు కానీ దీనికి అర్థమైంది. ఏం ఫోటో పంపని ఆడుతానే అంటాడు. పంపాలి నేను చూడాలి అంతే. సరే పంపరా నువ్వు,
నేను కూడా చూడాలి. చూస్తానా ఇద్దరు పంపాలి, నాకు ఒక్కరిది కాదు. ఇద్దరు కలిసి ఉన్నది పంపిస్తాను. నీకు ఫ్రెంచ్ కిస్ కావాలా? ఏముంటాయి పంపి చూస్తా. అలా తప్ప ఐఫోన్ లో కాదు, కెమెరాలు దిగినావా? అప్పుడు కెమెరా ఎడికెళ్ళి వచ్చింది, అది అడిగవే. తీసుకురాలే నాకు అయినా బాగా సీన్ లేదు. సరే చూసినాక సరే పంప, నన్ను పంపినా? ఆ చూసినాక డమ్మి అని తెలియాలి, నిన్ను ఎగిరిస్తా. చూస్తున్నా నా ఎత్తుకి గూగుల్ సెర్చ్ చేసి పంపుతాడు ఇక. చూస్తున్నారే ఉన్న ఫోటోని ఎవడైనా పంపుతారా? ఇంతసేపు ఇది కొత్త మొబైల్ కదా? కాదు, నువ్వు చేసే యాక్షన్ కి నా మీద నాకే డౌట్ వస్తుంది, నిజంగా ఉందా అని. మరి అరే ఈడొకడు నాకు గూగుల్ ఎత్తి పంపుతాడు. ఎట్లా ఎడిటింగ్ చేసి పంపుతావు? చేస్తావు అయితే అవుతాడు. మార్పింగ్ గిరిపింగ్ చేస్తారు మీరు. గూగుల్ ఫోటోస్ అది లేదు అని తుత్తాను, నరుకుతున్నాడు అని నరుకుతాండే. నువ్వు అరే ఇది రియాక్షన్ ఘోరంగా ఇస్తుంది ఇట్లా సప్ 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 అని. పంపాల్సిందేరా పక్క పంపు. ఈ ఫోటో పంపినారా అని ఇంకా పంపలే. నాదానికి పంపురా. నీదాగో, నేను అక్కడ పెట్టిన ఫోన్ దాని పరదని కల ఇదొకటి. నా వెళ్తే మన ఇద్దరు ఫోటోనే బిఫోర్ మ్యారేజ్. ఇది ఇంకెప్పుడో పంపినట్టున్నావు, దాన్నే పంపుతాడు నాకు తెలుసు. లేని చెప్పిన ఇంతకుముందు కానీ అమ్మతోడు ఇంకోసారి నువ్వు కానీ వంశాడు కానీ మీరేమని చెప్పినా కూడా నమ్మరా నేను. అన్న అబద్ధాలే మీరు అంతా. ఫేక్ గాళ్ళంతా మీరు. చక్కటి సంసారంలో నిప్పులు పోద్దాం అనుకున్నారు. నిప్పుకలు బొగ్గులు పోద్దాం అని చూస్తారు ఎప్పటికి మీరు. పచ్చని కాపురంలో చిచ్చులు పెట్టాలని చూస్తారు మీరు. బాగా మంచిగా కోరుకుంటాడు గారు బొమ్మరిది అనవు. అదే ఆ డైలాగ్ కొడుతున్నా అక్కడ కొడుతాడా? ఫస్ట్ నాకు నిజం చెప్పి పంపితే డిలేట్ అవుతాను వేరే. ఆడ పంపనే లేదు, నేను కూడా ఎగ్జైట్ అసలు ఏందా అని నేను చూస్తాను. గైస్ పంపించినాక చూపిస్తాను. వచ్చింది ఫోటో వచ్చింది చూడు అని చెప్పిన అన్ని చేసిండు. ఆన్లైన్ ఫోటో పంపిండు ఆడెవ్వదు. ఘోరంగా ఇరికిస్తాను. ఇట్లా ఆకులు ఉన్నాయి చెట్లు పంపురా అయ్యని దండం పెడు అని అనుకుంటాను. మళ్ళీ ఒకసారి పంపు. అరే పంపురా, ఇప్పుడు కొడతాను. పంపు, నువ్వు పంపది. నాకు నమ్మకం ఉంది అట్లే. నేనేం నమ్మ అయ్యాన్ని ఇది పంపినవారు పంపుతాను. పెద్ద ఫేక్ గాడు ఇద్దరు ఫేక్ అంతా నరుకుతారు మీరు. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు అమ్మాను మ్యారేజ్ కాకముందు బాగా నీకు తెలియదు. అబ్బా నరుకుడు ఎవరో కూడా తెలియదు, ఫోటోస్ పంపిడు. సో గైస్, నెక్స్ట్ వీడియో మీకు ఇలాంటి ప్రాంక్ మంచి వీడియోస్ కావాలంటే ఈ వీడియోకి అయితే ఒక 30K లైక్స్ కొట్టేటట్టు చూడండి గైస్. ఏం లేదు, ఉంటాను గైస్. ఇప్పుడు ఫోటోలు వచ్చినాక నేను పోస్ట్ చేస్తాను కింద. సిద్ధాంతి ఇద్దరు నా ప్రాంక్లు చేసిరు వచ్చు. ఎవరెవరో గూగుల్ ఎత్తి పంపుతాడు. గూగుల్ ఫోటోస్ అంత గూగుల్ ఫోటోలే, అంత ఫేక్ అని. సరే గైస్, బాయ్.